పని రా ఇది. మనకున్నది సరిపోదట్రా. 10 కాసుల గొలుసు 10,000 రూపాయలు కావాలని దెబ్బలు తినొచ్చావే. రామ్మ విజయ, వీడికి నీళ్ళొచ్చినాయి. ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడు నాన్నగారు కొట్టారు. ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే. నా కొడుకు గుణం నాకు బాగా తెలుసు. వాడంతటి వాడుగా వెళ్ళుండడు. ఏ ముదరష్ట పొళ్ళో వాడిని ఉసిగొలిపి ముందుకు తోస్తుంటారు. వాళ్ళు బాగుపడరు, నాశనం అవుతారు. నువ్వు ఊరుకోమ్మా. విజయ, నువ్వు కూర్చో. అమ్మా, నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు. పోమ్మా. బావా, నన్ను క్షమిస్తావా? నా వల్లే కదా నీకు ఈ బాధంతా. ఇదొక బాధ విజయ. నీకోసం నేనెన్ని బాధలన్నా భరిస్తాను. ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు? నువ్వత్త కొడుకువే, నాకు బావ వరసే. నీ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే. నేను నిన్ను భర్తగా ఎప్పుడూ కల్లోనైనా ఊహించుకోలేదు బావా. ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నిన్ను చేసుకునేదాన్నేమో. చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా? విజయ, చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను. అందుకే వివాహం అంటూ చేసుకుంటే. వివాహం అనేది 2 శరీరాలు కలవడం కాదు, 2 మనసులు ఒకటవ్వాలి. నేను నిన్ను ఎద్దేవా చేశాను, ఏడిపించాను కూడా. అదో తమాషా. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను. చూడు బావా, నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో. బావా, బంధుత్వం వేరు, బంధం వేరు. నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విజయ్ని మర్చిపో బావా. బావా, నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ మనసుని గాయం చేశాను. నన్ను క్షమించు. నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను. ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పాలు పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు. మా అమ్మా నాన్నే నాకు ముఖ్యం. 6 నెలల తర్వాతే వస్తాను. ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు. నేను ఈ ఊరు వచ్చేస్తాను. అప్పుడు చూడు, బెల్ట్ ఊడదీసి వాతలు పడేట్టు కొడతాను. దిగులు పడకు బావా, నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు, జలుబు చేస్తుంది. వచ్చేటైతే బస్ ఎక్కడే. వస్తాను. జాగ్రత్త బావా, ఆరోగ్యం జాగ్రత్త. ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలంలు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. ఏం విజయ, మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది. అవునా విజయ? విజయదే అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది? విజయ, ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే, త్వరగా రా.
శేఖర్, గెట్ లాస్ట్. ఎరా పట్టు, నువ్వు మునిపెట్లో లేవేంట్రా? కుర్చీ పొట్టులో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావుట్రా. ఏరా, పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా? ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తింటాను నేను. ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా? రే, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా. 2-3 దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే. రే, మాట్లాడవా? రే, వదిలేరా. నువ్వు ఊరుకోరా. నేను వెళ్ళుంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని. ఎంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు. రే, నోరు తెరిచి మాట్లాడరా. ఏరా రాము, ఏడ్రా? వీడు మోదనం పట్టాడేంట్రా? నమస్తే, నా పేరు శేఖర్. నా పేరు విజయ.